ఆ పైనుంచి గంగ ఒక్కసారి ఆ జటాజూటంలోకి పడింది. పడేటప్పటికీ ఎటువంటి గంగ? పుణ్యే రుద్రస్యమూర్ధని, ఆయన యొక్క మూర్ధ భాగమునందొచ్చి పడింది. పడగానే గంగ అనుకుంది నేను శివుణ్ణి ఈడ్చుకుపోతాననుకుంది. పరమశివుడు ఏం చేశాడు? జటాజూటాన్ని విస్తరించాడు. 1 సంవత్సర కాలం అయిపోయిందిట. ఒక నీటి చుక్క కింద పడలేదు. ఆ జటాజూటంలో తిరుగుతూనే ఉంది పాయల నిండా. చుక్క చెమట కారినంత కిందకి కూడా జారలేదు వెంట్రుకల్లోంచి. ఇది విచిత్రం. వెంట్రుకల్లో నీళ్లు పట్టగలిగిన వాడు ఉంటాడా? పైగా కుండలో పట్టేవాడు ఉంటాడు, బిందులో పట్టేవాడు ఉంటాడు. 4 వెంట్రుకలు ఇచ్చి నీళ్ళెట్రా అంటే ఎవరు పట్టుకొస్తారు? ఆయన జటాజూటంలో పట్టేశాడు గంగన. అందుకని ఆయనకి అటువంటి పేరు. అందుకని పటవే నమః. ఆయన చెయ్యలేంది లేదు. పరమశివుడు తలుచుకుంటే చెయ్యలేందే ఉంటుందండి. గిరగిరా గిరగిరా తిరిగినట్టు తిరుగుతూ ఉంటుంది ఆ గంగ. అలా తిరుగుతూ ఉండిపోయింది ఏడాది పాటు. ఉండిపోతే గంగా రోషం బానే ఉంది, పరమశివుని యొక్క ప్రతాపం బానే ఉంది. పాపం మధ్యలో నిలబడ్డవాడు భగీరథుడు. ఏడాదైంది నీటి చుక్క కింద పట్ట